మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్పై మంత్రి అట్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ వేలాది లారీలతో ఇసుక అక్రమ దందా చేసినట్లు ఆరోపించారు. ఇసుక లారీలకు అడ్డమొస్తే నేరేళ్లకు సంబంధించిన రైతులను, దళితులను విచక్షణారహితంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించారన్నారు. అక్రమ ఇసుక దందా ద్వారా తాను 100 రూపాయలు తీసుకున్నా తన పదవికి రాజీనామా చేస్తానన్నారు మంత్రి అట్లూరి లక్ష్మణ్. ప్రజలను పట్టించుకోలే, రైతులను పట్టించుకోలే, నిరుద్యోగ యువకులను పట్టించుకోలే, యువలను పట్టించుకోలే. ఇక మాజీ మంత్రి మొన్న పనిచేసిన గాలి మాటలు మాట్లాడతాను. నేను కూర్చొని సోషల్ మీడియాలో మాట్లాడతాడు. నేను ఆ స్థాయిలో మాట్లాడదలుచుకోలే. నేను ఏదైనా జోకి లోడ్ చేసిన వడ్లను కానీ, నెట్టి కొట్టు వడ్లను కానీ, మీ కాంటే చేసిన వడ్లను కానీ జోకిపించి మొత్తం గోడాం కప్ప చెప్పే బాధ్యత నాది అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను. సిరిసిల్లలో వారి ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు విచ్చలమునిగా రోజుకు వేలాది లారీలు అక్రమ దందా చేస్తా అంటే పాపం అక్కడ ఒక బానయ్య అనే ఒక అంబేద్కర్ సంఘ గ్రామ శాఖ అధ్యక్షుడు, ఆ గ్రామంలో అంబేద్కర్ సంఘాలకు సంబంధించినటువంటి ప్రజలు ఆ సంఘాల ఆధ్వర్యం లోపల అనుకోకుండా ఒక బాబు పాప ఇసుక లారీ కింద వాడు చనిపోతే అడ్డం తిరిగి ఇసుక లారీ ఆ దొరగారి కేటీఆర్ దొరగారి, సంతోష్రావు దొరగారి యొక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ నాయకుడు కుప్పులీశ్వర్ యొక్క నాయకుని యొక్క ఇసుక దందా లారీలకు అడ్డం వస్తే నేరేళ్లకు సంబంధించినటువంటి దళితులను విచక్షణ రహితంగా